పట్నంలోని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరంపై కడిగిన ముత్యాల బీఆర్ఎస్ పార్టీ నిజాయితీ నిరూపించుకుందని, కోర్టు చెప్పిన తీర్పుతో ఇది రుజువైందని అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాళేశ్వరంపై అబద్ధ ప్రస్తావన చేస్తూ వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై అబద్ధ ప్రచారం మానుకుని 420 హామీలు 6 గ్యారంటీలపై దృష్టి పెట్టాలని హితో పలికారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై స్పందించి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. పీసీ ఘోష్ కమిటీని హైకోర్టు వ్యతిరేకించిందని, అది పీసీ ఘోష్ కమిటీ కాదు, పీసీసీ కమిటీ అని ఎద్దేవా చేశారు. రైతులను రాజులు చేయాలనుకునే ఉద్దేశంతో కడితే రాజకీయ కుట్ర చేసి తప్పుదో పట్టించారని అన్నారు. ప్రాజెక్టులపై కక్షతో రైతు బంధుని ఎగ్గొట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఎదుర్కోలేని దెబ్బని అన్నారు. ఈ కమిటీని వేసి డైవర్షన్ పాలిటిక్స్ చేసిందని ప్రజలన్నీ ఆలోచిస్తున్నారని, రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ అని జగిత్యాల సభ రుజువు చేసిందన్నారు. ఈ తీర్పుతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, టౌన్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్రం అంతా కూడా గత 3 సంవత్సరాల నుంచి అది ఏ ఎలక్షన్ అన్నా కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్ కావచ్చు, అది మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, లేకపోతే బై ఎలక్షన్ కావచ్చు, మన జనరల్ ఎలక్షన్లో కూడా అవినీతి, కాళేశ్వరం అంటే అవినీతి, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. పొద్దున్న లేస్తే అదొక ఎజెండాలాగా పెట్టుకొని, అదేదో ఒక సామెత ఉంది, 100 సార్లు చెప్తే అబద్ధం కూడా నిజమవుతుందని. ఆ రకంగా ప్రజలకు పొద్దున్న లేస్తే కాళేశ్వరం అంటే అవినీతి, కాళేశ్వరంపై మేము ఒక కమిటీ వేయబోతున్నాం, దాని ద్వారా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని జైల్లో పెట్టబోతున్నాం అని ఒక అబద్ధపు మాటలు చెప్పి 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 మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి వారి యొక్క దానికి ఎంతో ప్రయత్నించింది, వారి యొక్క సుదీర్ఘ విచారణలో. కానీ ఎంత విచారణ చేసినా ఏ రకమైన మా కేసీఆర్ గారు పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మరి తెలంగాణ జాతిపితని, ఆయన ఆరోగ్యం బాగలేదు అని చెప్పినా కూడా మీరు ఎంక్వైరీకి రావాల్సిందే అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టి వారిని పిలిచినా, మా హరీష్ రావు గారు ఇప్పుడే మా అన్న చెప్పిండు, కుమారన్న, వారు 3-4 రోజులు ఆ డ్యామ్ల కాడ ఉండి రాత్రింబగలు కష్టపడి ఆ డ్యామ్ పూర్తయితే తెలంగాణ రైతాంగం సంతోషిస్తుందన్న, వారందరికీ చేదోడు వాదోడుగా ఉంటుందన్న ఉద్దేశంతో మనకు కరువు అనేది రావద్దు, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి మా మాజీ మంత్రివర్యులు, నీటిపారుదల శాఖ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఎంతైతే కష్టపడ్డారో, ఆ కష్టమైన ఒక మీరు కనుక ఒక మమ్మల్ని మీరు అడిగి ఇగో ఈ రకంగా మీరు చేసిర్రు అని చెప్పి ఒక బ్లేమ్ చేస్తే, మనము దాని ప్రకారం మేము చేయలేదు అని చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటేసారి పీసీ ఘోష్ గారు ఒక్కసారి కేసీఆర్ని 2 గంటలు కలిసిరు, ఒకసారి హరీష్ రావు గారిని కలిసిరు. అధికారులను అయితే చాలా మంది టెక్నికల్ బృందం వచ్చి మాకు చాలా చెప్పుకునేది ఉంది, మీరు అనుకున్నది నిజం కాదు, ఎంతో కష్టపడడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, అది రైతులను సస్యశ్యామలంగా ఉంచాలి, తెలంగాణ సస్యశ్యామలంగా కావాలన్న ఉద్దేశంతో మరి ఆ రోజు కేసీఆర్ గారు ఎంతో కష్టపడి ఈ డ్యామ్ కట్టిర్రని చెప్పి ఎంతోమంది టెక్నికల్ బృందం పోయి మరి మేము ఘోష్ కమిటీని కలవాలన్నా కూడా వారికి టైం ఇవ్వలేదు అని చెప్పి క్లియర్గా మరి ఉన్నట్టు మరి 1-2 ఎకరాలు ఇచ్చుకుంటూ 5 ఎకరాలకు ఇస్తామని చెప్పి ఇంతవరకు 2 ఇవైపోయినాయి, మనకు రబీ కూడా అయిపోయింది, కానీ ఇంతవరకు మరి వాళ్ళకు రైతు బంధు వేయడం లేదు. మరి దీన్ని మీరు ఒక్కసారి ఆలోచించాలి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇది కోలుకోలేని దెబ్బ కాబట్టి మరి వాళ్ళు సుప్రీంకోర్టుకి పోతామని చెప్పి అడుగుతున్నారు. సుప్రీంకోర్టుకి పో, లేకపోతే జిల్లా కోర్టుకు పో, హైకోర్టుకు పో, ఎక్కడికి పోయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాల్సింది ఏంటంటే, ఎక్కడికి పోయినా కూడా మీకు వచ్చేది ఇదే నివేదిక. ఎందుకంటే కాళేశ్వరం అనొచ్చు, లేకపోతే కార్ రేస్ కమిటీ అనొచ్చు, లేకపోతే మరి పవర్ది మీద కూడా ఒక కమిటీ వేసారు కదా, ఘోష్ కమిటీ లాగా ప్రతి దాని మీద కూడా ఒక్కొక్క కమిటీ వేసుకుంటూ వచ్చారు. అవన్నీ డైవర్షన్ పాలిటిక్స్కే పోయినాయి తప్ప ఎక్కడ కూడా ఏ కమిటీ కూడా ఇక్కడ అవినీతి జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది, వీరిని శిక్షించండి అని చెప్పలేకపోయింది. ఇది మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి ఆలోచించాలి.